టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను మీ పావతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఒక కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొనున్నారు. టుడే ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏ ఎన్నికలైనా బీహార్ లాంటి ఫలితాలు ఎన్డీఏకు వస్తాయని చెప్పి బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అనిల్ చోక్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. సింగపూర్, విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి. పరకమ్మణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్ లో అతని బైక్ ను పోలీసులు గుర్తించారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే 3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు. ఏఐ మానవాళికి ముప్పు కాదని, అది హ్యుమానిటీని పెంచుతోందని మంత్రి లోకేష్ చెప్పారు. సిఐఐ సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై ఆయన మాట్లాడారు. ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తోంది కానీ తొలగించదు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం అని పేర్కొన్నారు. మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6,000 ఎకరాలతో శ్రీ సిటీని నిర్మిస్తామని సిబిఎన్ తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. అలాగే త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిఐఐ సదస్సులో 5 యూనిట్లను వర్చువల్ గా సీఎం ప్రారంభించారు. ఇది వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.